గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. నేను సురేష్. నాగరాజు గారు అనుకోకుండా అమర్నేని మాధవి గారి టెర్రస్ మీదకి వచ్చాము. సర్ప్రైజ్ అనమాట. అంతా కూడా మీకు ఒక రౌండ్ వేసి చూపిస్తాను. మాధవి గారు చెప్పండి. ఇవన్నీ ఆకుకూరల కోసం అండి. ఇందులో చుక్కకూర పెట్టాను. ఓకే. ఇందులో పాలకూర పెట్టాను. ఓకే. అది బచ్చల కూర, గోంగూర. బాగుంది. తోటకూర పోసానండి. నైస్. అందులోనేమో పుదీనా పెట్టాను. పుదీనా. ఓకే. చక్కగా విశాలంగా ఉన్నాయి, బాగున్నాయి. వరకు ఇంతవరకు వంగ అండి. ఓకే. ఆ 10 కుండీలు బెండ. నైస్. చక్కగా అన్ని ఆర్డర్లో పెట్టున్నాయండి. చాలా ముచ్చటగా ఉంది చూడడానికి కూడా. సో కొత్తగా పెట్టుకునే వాళ్ళకి రియల్లీ ఇది ఒక మంచి ఇన్స్పిరేషనల్ వీడియో అవుతుంది. ఈ మొత్తం కుండీలు ఓకే. ఓకే. మొత్తం కుండీలు పసుపు. ఇదేమో మామిడల్లో. ఓకే. పసుపు షూట్స్ వస్తున్నాయి. ఓకే. ఇందుట్లో మళ్ళీ వేస్ట్ అవ్వకుండా బెండ గింజలు గుచ్చా మొలిస్తే మళ్ళీ తీసాం. సో ఇదిగోండి, ఇక్కడ డ్రాగన్ ఈవిడ ఎప్పటికప్పుడు ప్రూన్ చేస్తారు. మనకి తలకి కూడా తగలకుండా హైట్లో పెట్టుకున్నారనమాట. ఇవి బర్డ్స్ కోసం ఈ రెండు. సో కొన్ని కటింగ్స్ తీసి మనకి ఇవ్వడానికి కొన్ని తెచ్చారు మొన్న, ఇంకా కొన్ని మిగిలిపోయినాయి. చూసారా? ఇవన్నీ కూడా నేను శశి గార్డెన్కి తీసుకొస్తాను. ఇదిగోండి, ఇది కాకర. సో మన 1 లైఫ్లో ఇలాంటి వెల్ ఆర్గనైజ్డ్ గార్డెన్స్ చాలా ఉన్నాయండి. సో కొత్త వాళ్ళందరూ కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మీ సొంత ఐడియాస్ కూడా యాడ్ చేసి మంచిగా గార్డెన్స్ తయారు చేయండి. చూడండి, పూలు, గడ్డి పూలు, ఇందులో ఏవో మొక్కలు ఉన్నాయి. సో ఇప్పుడు అడీనియం అవి కూడా పెంచుతారు. ఆకుకూర గలిజరేమో ప్రాబబ్లీ. సో ఇంకా ఉంది, ఇటువైపు చూడాలి కానీ. ఓకే. సపోటా, మునగ, శంఖపూలు, ముందు వేప చెట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను సురేష్ ఫర్ 1 లైఫ్. నాగరాజు గారు, అమర్నేని మాధవి గారు, నాగరాజు గారు అబ్బాయి. బాయ్.